మౌన పోరాటం మౌన పోరాటం. నీ ఒంటి మీద ఒక్క దెబ్బైనా పడలేదు కదా, కాబట్టి నువ్వెన్నైనా మాట్లాడతావు. ఒక్క కొరడా దెబ్బ తింటే తెలుస్తుంది. అవును మమ్మీ, ఆ కొరడా దెబ్బలు అమ్మో చాలా హార్బుల్ గా ఉంటాయి. ఆ దెబ్బలు ఎలా ఉంటాయో నీకెలా తెలుసే? నువ్వు తిన్నావా? చచ్చా, నేనెందుకు తింటాను? ఆ రోజు జానికత్తయ్యని కొట్టినప్పుడు నాకు ఆ కొరడ కొన్ని తగిలింది కదా, ఆ మంట గుర్తొచ్చే చెప్తున్నా. ఆ ఎడ్జ్ తగిలితేనే అలా ఉంటే ఇంకా ఫుల్ బాడీ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తగిలితే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకో మమ్మీ. నీ మమ్మీ ఏం ఆలోచిస్తుంది? నన్ను భయపడి బావగారని నేను పిలిచావని దెప్పుతుంది. కానీ మీ అమ్మ ఏం చేసింది? వాడు కొరడాతో ఒక్క దెబ్బ కూడా కొట్టకుండానే అన్నయ్య అని పిలిచింది. అది నన్ను కొడతాడన్న భయంతో కాదు, నిన్ను కొట్టి చంపేస్తాడేమో అన్న బాధతో తప్పక పిలిచాను. ఎస్ డాడ్, అది మమ్మీకి నీ మీదున్న లవ్. అమ్మగారు, మీలో మీరు ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. ముందు అయ్యగారి కోసం డాక్టర్ని పిలిపించండి. అసలే పాపం బతుకున్న కోడిని డైరెక్ట్ ఈకలు పీకేసి నిప్పుల మీద పడేసినట్టు ఎంత ఎర్రగా కమిలిపోయిందో ఒళ్ళంతా. పాపం ఆ చిన్నయ్య గారు ఇన్నేళ్లుగా మీరు ఆయన కొట్టిందంతా కలిపి ఈ రోజు వడ్డీతో సహా కొట్టేసినట్టున్నారు. అంటే ఏంట్రా? వాడు అసలు మళ్ళీ తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నావా? అయ్యయ్యో, ఆ అసలు చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది కదండి. అదంతా ఒక్క రోజులో తిరిగి ఇవ్వడం మొదలు పెడితే 10వ వంతు పూర్తయ్యే లోపు ప్రాణం పోతుంది. రే సత్తి, నోర్మోయ్. ఏం నోరు ముయ్యడమో ఏమో. మీరిక్కడ నన్ను నోరు ముయ్యి అంటున్నారు గాని అక్కడ చిన్నయ్య గారు, అరే సతీ, ఇక నుంచి నువ్వు నేను చెప్పిందే చెయ్యాలి అంటున్నా మీరెవ్వరూ ఏం మాట్లాడడం లేదు. కాబట్టి ఇక నేను ఆయన ఏది చెప్తే అదే చెయ్యాలనుకుంటా. ఏ సత్తి, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటే చంపేస్తాను. ముందు వెన్న తీసుకొచ్చి మహేంద్రకి రాయ్. అలాగేనమ్మా, వెళ్ళు. మమ్మీ, నువ్వు సత్తిని ఈజీగా భయపెట్టేసి పని చేయించుకోగలుగుతున్నావు కానీ నాకెందుకో సత్తి చెప్పేది నిజమవుతుందేమో అని భయంగా ఉంది మమ్మీ. ఏం నిజమవుతుంది? మనమందరం మావయ్య మాట వినాల్సి వస్తుందని, ఆ గంజి తాగాల్సి వస్తుందని, లేదంటే హంటర్తో దెబ్బలు తినాల్సి వస్తుందేమోనని. కాదంటే ఇంట్లోంచి వెళ్ళిపోమంటే బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుందేమోనని. అంతేనమ్మా, బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళవుతాయని ప్రతిసారి రుజువు అవుతూనే ఉంది. కాలం ఇంతకాలం మీకు అవకాశం ఇచ్చింది. మీరు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా వాళ్ల మీద పడి రెచ్చిపోయారు. ఇప్పుడు కాలం వాళ్ల పక్కన నిలబడింది. వాళ్ళిప్పుడు మీరు చేసిన ప్రతి పనికి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తారు. సినిమాలో ఫస్ట్ హాఫ్ లో విలన్ రెచ్చిపోతే సెకండ్ హాఫ్ లో హీరో రెచ్చిపోతాడు. చివరికి హీరోనే గెలుస్తాడు. రే సత్తి. అమ్మగారు, నేను మీ గురించి చెప్పట్లేదమ్మా, మామూలుగా అంటే చాలా మామూలుగా జరిగేదే చెప్తున్నాను. రే, నోరు మూసుకొని చెప్పింది మాత్రమే చెయ్యి, లేదంటే తోలొలిచేస్తాను. రా. నేనేం చెయ్యలేను కాబట్టి నా మీద చూపిస్తారు ప్రతాపం, కానీ వాళ్ళనేం చెయ్యలేరు. మంట భరించలేకపోతున్నాను రా.
బేబీ కంగారు పడకు బేబీ. నేను వాళ్ళంతా చూస్తాను. ఆ పిచ్చోడు చెప్పింది ఏదీ జరగనివ్వను. వాళ్ళు మనల్ని బయటికి పంపించడం కాదు, నేనే వాళ్ళని బయటికి పంపించే ప్లాన్ చేస్తాను. భరించలేకపోతున్నారా? భరించలేకపోతున్నారా? బాగా కొట్టారు. మళ్ళీ ఇంకోసారి ఎవరి మీద నా చెయ్యెత్తాలంటే సుస్సు పోసుకోవాలి. మీకు ఎలాగే జరగాలి. ఈ విషయం దుర్గకు తెలిస్తే ఏముంటుందో నాకు తెలియడం లేదు. ఎందుకత్తయ్య అంత కంగారు పడుతున్నావు? ఎందుకంటావేంటమ్మా? మహేంద్ర ఆఫీసు మా ఆఫీస్ అవ్వడం, అందులో ఆ మహేంద్ర ఉండడం, మళ్ళీ వాళ్ళతో సువర్ణ కలవడం, ఇదంతా దుర్గకి తెలియకపోతే ఎలాగా? పైగా మురారి సువర్ణ మీద కోపం తీర్చుకోవడానికి ఆఫీస్కి వెళ్తున్నాడు. అందుకే దుర్గకి చెప్పేంత వరకు నాకు నిద్ర పట్టదు. అంతే, నువ్వు ఫోన్ చేసి చెప్పమంటే ఇంకా చెప్పడం లేదు. చెప్తానులే అత్తయ్య. చెప్తానండం కాదు, ఇప్పుడు చెప్పాలి. ముందు ఫోన్ చెయ్యి. ఓకే అత్తయ్య, చేస్తాను. సౌందర్య, ఇదిగో నువ్వు అక్కడ కూర్చో. కూర్చోండమ్మా. జానకి, మనమిద్దరం ఇక్కడ కూర్చుందాం. దా కూర్చో. గోదావరి, నీళ్లు పోయి. మీరు కూర్చోండి. సత్తి, పెట్టు, అన్ని పెట్టు అందరికి. గోదావరి, నాన్న దగ్గర ఫోన్ తీసుకొని మా అందరిని ఫోటో తీ. ఫోటోలా? ఫోటోలు ఎందుకండి? ఎందుకేంటి జానకి, మహేంద్ర వాళ్ళు మాటి మాటికి తిన్నప్పుడల్లా తీసుకునేవాళ్ళు కదా. మనం జీవితంలో మొదటిసారి ఇంత దజ్జగా కూర్చొని అందరం కలిసి ఫోన్ చేస్తున్నాం. మరి ఇదొక పండగ లాంటిది కదా అని జీవితాంతం గుర్తుండాలి అంటే ఫోటో తీయాలి. అమ్మ జానకి, నా కొడుకు అమాయకత్వంతో చెప్పిన పచ్చి నిజం చెప్పాడమ్మా. వాడు పుట్టి బుద్ధిరిగాక అమ్మలేదు. కాబట్టి అమ్మ చేతో గోరుముద్దలు కూడా తినలేదమ్మా. నాన్న ఉన్న వ్యాపారాల్లో బిజీగా ఉండేవాణ్ణా. కాబట్టి నాన్నతో కూడా ఏనాడూ కలిసి వాడు భోజనం చేసి ఎరగడమ్మా. పెళ్ళయ్యాక పెళ్ళాంతో కలిసి ఆ కింద కూర్చుని గంజి తాగాడు తప్ప ఒక్కరోజు కూడా తన వాళ్ళందరితో కలిసి కూర్చుని తృప్తిగా భోజనం చేసింది లేదు కదమ్మా. అందరూ ఉన్న ఏకాకి జీవితం అమ్మా నా కొడుకుది.